ఈ విధంగా ఎప్పుడైతే ఇంటిలోకి భార్య అంటే కోడలు ఎవరైనా కావచ్చు, ఒకప్పుడు కోడలు, ఈయన ఒకప్పటి అత్త, ఒకప్పటి కోడలు, మరి ఇప్పటి కోడలు ఇంకొకసారికి అత్త అవుతారు. అది మామూలే, రొటీన్ అవుతానే ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలుగా జీవితం అనేక రకాల మలుపులు సాగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇంటికి వస్తానే ఏం చెప్తున్నాడు స్వామీజీలు, ఏం చెప్తున్నారంటే కాలు పెట్టినతోనే కాంతులు విడవిరిచి నిండు సంసారము రెండు చేసి, ఎప్పుడైతే ఇంటిలోకి అడుగు పొత్తుతానే ఆ యొక్క సంసారాన్ని రెండు చేస్తా ఉంది. తన మగడెంత ఆర్చనపరుడైనా పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి, తన భర్త ఎంత మంచివాడైనా, ఎంత సంపాదికారి అయినా, ఎటువంటి వాడైనా కానీ వాడికి పేర్లు పెడతానే ఉంటుంది. ఏమండి అంటూ పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి, పొరుగుంటి వారిని చూపిస్తుంటాను. చూడండి, అరే చూడండి, ఆమె రోజుకొక పట్టు చీర కడతా ఉంది, రోజుకు అనేక రకాల బంగారు సొమ్ములు వేసుకుంటుంది. మీరున్నారా, చూసారా? నాకేమైనా తీసిచ్చారా? ఏదో ఒకే ఒక గొలుసు ఉంది, ఏదో ఒకే ఒక చీర ఉంది, పట్టు చీర, మిగతావన్నీ మామూలు చీర. ఇలాగా భర్తను అనేక రకాలుగా బాధ పెడుతూ ఉంటారు. అంటే ఇది ప్రకృతి ధర్మంలో అలాగా లేదు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకరు సర్దుకొని పోవాలని. ఎందుకంటే భార్య అనేది ఒక మహాశక్తి. ఆమె ఒక కాళీ శక్తి కావచ్చు, ఏ శక్తి అయినా ఆమె మహాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, అంతా స్త్రీనే. అటువంటి స్త్రీ మరి పొరుగు పుల్లమ్మ, పొరుగుంటి వారి గురించి మాట్లాడుకుంటేది ఏంది? అరే మనకు ఒకే ఇల్లే ఉంది, మరి ఒకే పొరసు చూడండి, వాళ్ళు 3 అంతస్తులు కట్టారు, ఇలాంటి కోరిక. ఎప్పుడైతే ఇలాగా మరి ఈ విధంగా బాధ పెడుతుంటే భర్త బాధ భరించలేక ఏం చేస్తాడంటే, ఏదో ఆయన తిట్టడమో కొట్టడమో ఏదో చేస్తాడు. అప్పుడేం చేస్తుందంటే, అప్పుడంటే ఈ కవి గారు ఈ పద్యం రాసినప్పటికీ ఏమి చెరువు, మరి తర్వాత బావులు అనేటివి ఇప్పుడేం అవసరం లేదండి. ఇప్పుడు సులభం. ఎందుకంటే ఆ యొక్క వంటగదికి తలుపు వేసేసి చాలు, అప్పుడే భర్త గడగడ వణిపోతాడు. ఎలా తెలుసా? లోపల గ్యాస్ ఆన్ చేస్తుందేమో నా భార్యని, ముందే చెప్పేస్తుంది, నేను గ్యాస్ ఆన్ చేసేసి చనిపోతా అంటాను, చచ్చిపోతా అని చెప్పి భయపెట్టేస్తుంది. ఎప్పుడైతే భయపెట్టేస్తుందో ఇతనికి చెమటలు పట్టిపోతుంది. అయ్యో అయ్యో ఎట్లయినా కానీ అప్పో చేసి తీసిద్దామని, రాయ తీసిస్తా, తప్పకుండా తీసిస్తా, ప్రామిస్గా తీసిస్తా, భగవంతుడి సాక్షిగా తీసిస్తా, వెంకటేశ్వర తీసిస్తా, నా సాక్షిగా తీసిస్తా అంటే అప్పుడు తలుపు తెరుస్తారు. అటువంటిది ఇప్పుడు అటువంటి సులభమైనటువంటి భయపడించే మార్గాలు వచ్చేసినాయి. లేదు కరెంటు పట్టుకుంటారు, ఇలాంటిగా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో అలా భార్య చేయకూడదు, అరే ఇలాంటివి నేను చేయకూడదు అనే యొక్క తప్పు ఎప్పుడైతే తెలుసుకుంటే ఆ భార్య ఆ యొక్క సంసారం బ్రహ్మాండంగా జోడెద్దులు ఎలాగా బండిలు లాగుకొని పోతాయో, రెండు సమానంగా పోతే ఎంత ఆనందంగా ఉంటుందో అలాగా సంసారం కూడా అలాగనే ఉంటుంది. అందుకనే ఏం చెప్తున్నాడు భగవంతుడి యొక్క విషయాన్ని, ఏం చెప్తున్నాడు కవి అంటే, కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరకితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషులు. ఈ విధంగా అంటే కష్టభరితమైనటువంటి సంసారంలో భార్యాభర్తలు జోడెద్దులు లాంటి వారు ఎప్పుడైతే సమానంగా బ్రహ్మాండంగా ఎప్పుడైతే అవి మళ్ళా సరిగా వెళ్తాయో ఆ సంసారం కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ చిన్న భిన్నం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని
చేశారంటే ఎప్పటికి కూడా చిన్న భిన్నం కాదు.